హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బొజ్జ గణపయ్యని మనం మట్టి గణపయ్యని రెడీ చేసుకున్నాం కదండి వినాయక చతుర్థి కోసం. సో ఆ గణపయ్యకి కలరింగ్ చేస్తున్నాం అనమాట. ఆ కలరింగ్ అంతా కూడా, ఆ ప్రాసెస్ అంతా కూడా మా పాప, మా పెద్దమ్మాయి సుదీక్షనే కంప్లీట్గా చేసిందనమాట. కలరింగ్ చేయడం అండ్ తర్వాత నెక్స్ట్ కలరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అండ్ కుందన్స్ యూస్ చేసి చక్కగా డెకరేట్ చేసిందండి వినాయకుడికి. బుజ్జగన్నపయ్యకి నిండుగా అయిపోయారు. చాలా బాగా కుదిరింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చూస్ చేసింది అనిపించింది నాకైతే. మీరు చూసి చెప్పాలి కంప్లీట్ వీడియో. వినాయకుడిని చూసాక మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది. కంప్లీట్ అవుట్పుట్. తనైతే కాంబినేషన్స్ అయితే చాలా బాగా తీసుకుందండి, మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే తను జెస్సో అంతా వైట్ జెస్సో ప్రైమర్గా యూజ్ చేసిందండి. ఫస్ట్ జెస్సో అంతా కంప్లీట్గా వినాయకుడికి మొత్తం వేసేసుకుంది. తర్వాత కింద ధోతికి పింకిష్ పర్పుల్ అండి, అంటే పింక్ అండ్ పర్పుల్ షేడ్ లాగా ఉంది, మిక్స్డ్ కలర్ లాగా. సో ఆ కలర్ చూస్ చేసుకుంది. ధోతికి అంతా కంప్లీట్గా వేసేసి కిరీటంకి ఆరెంజ్ కలర్ వేసేసుకుందండి. తర్వాత స్కిన్ కలర్ చూస్ చేసుకోవడానికి తను ఆరెంజ్, వైట్, బీజ్, కొంచెం పింక్, ఈ కలర్స్ అన్నీ యూస్ చేసి మిక్స్ చేసి స్కిన్ కలర్ ప్రిపేర్ చేసుకుంది. నాకైతే కొంచెం ఆరెంజ్ కలర్ తగ్గించుండి ఉంటే ఇంకొంచెం స్కిన్ షేడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది అనిపించింది. బట్ ఇది కూడా చాలా బాగుంది, మంచిగా కుదిరింది, చాలా బాగా అనిపించింది. వేసాక బాడీకి అంతా తను కలరింగ్ అంతా చేసేసుకుంది అనమాట. కంప్లీట్గా కలరింగ్ అంతా చేసేసి కింద బేస్ ఏదైతే ఉందో అండి, అది దానికి గ్రీన్ కలర్ అదంతా వేసామన్నమాట. కింద రంగోలీ అది వేస్తే చాలా నీట్గా ఉంటుందని చెప్పి గ్రీన్ కలర్ చూస్ చేసాము. గ్రీన్ కలర్ బేస్ అంతా కింద గణపతి కూర్చున్న బేస్ మొత్తం గ్రీన్ కలర్లో కంప్లీట్గా పెయింట్ అంతా వేసేసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా ధోతి అనేది లైట్ అనిపించింది అనమాట. సో లైట్గా ఉంది కదా అని చెప్పి కొంచెం అందులోనే పింక్లోనే కొంచెం డార్క్ షేడ్ తీసుకొని కంప్లీట్గా ధోతికి మళ్ళీ ఫిల్ చేస్తుంది అనమాట. కొంచెం డార్క్ షేడ్లో కంప్లీట్ చేసేసింది. అలాగా డార్క్ షేడ్ అదంతా వేసేసి నెక్స్ట్ అండి ఆ కలరింగ్ అంతా అయిపోయాక కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. మనం ఒక 20 minutes అన్నా లీవ్ చేయాలి. బికాస్ మంచిగా డ్రై అయినట్టయితేనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి, అంటే అలంకరణ చేయడానికి ఉంటుందన్నమాట. గణపయ్యకి బొట్టు అది పెట్టడానికి కొంచెం ముందుగా వేసిన కలర్స్ ఏవైతే ఉంటాయో చక్కగా డ్రై అవ్వాలి. డ్రై అయితే మళ్ళీ మనం మీద నుంచి దిద్దినప్పుడు కలర్స్ అనేవి మంచి బ్రైట్గా కనబడతాయి, అదర్వైజ్ అది డల్ అయిపోతాయి అనమాట. సో అందుకోసం కాసేపు పక్కన పెట్టేసాం అనమాట. ధోతికి అంతా కూడా తను డార్క్ కలర్లో పెట్టేసి చక్కగా ఒక 20 minutes 30 minutes అట్లా లీవ్ చేసాము డ్రై అవ్వాలి అని చెప్పి. ఆఫ్టర్ డ్రై అయిపోయిన తర్వాత గణపయ్యకి చక్కగా 3 నామాలతో బొట్టు అది పెట్టేశాము. కింద మనకి తొండంకి ఏదైతే ఉంటుందో ఓం కూడా రాసిందండి. చక్కగా కుదిరింది బొట్టు, అది చాలా నీట్గా ప్రిపేర్ చేసింది, చాలా బాగా వచ్చింది. కళ్ళకి కూడా చక్కగా బ్లాక్ కలర్తో లైనింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసింది అనమాట. కళ్ళు కూడా చక్కగా దిద్దింది. కంప్లీట్గా కలరింగ్ అంతా చేసేసుకుంది. తర్వాత ఫింగర్స్ కూడా కంప్లీట్ చేసిందండి. ఫింగర్స్కి అండ్ హ్యాండ్స్కి పారాణి లాగా లుక్ క్రియేట్ అవ్వాలి అని చెప్పి చక్కగా రెడ్ కలర్తో పారాణి అదంతా దిద్దిందనమాట చేతులకి. చాలా బాగా అనిపించింది, మంచిగా బ్రైట్గా వచ్చేసారి. ఇంకా కలరింగ్ అంతా అయిపోయేసరికి గణపయ్య చాలా బాగా కుదిరిందండి. అవుట్లుక్ కూడా చాలా బాగా వచ్చింది. కింద బేస్ ఏదైతే ఉందో దానికి కూడా కంప్లీట్ అయిపోయాక మేము రంగోలీ అది వేసేసామండి. చాలా బాగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే కొద్దిసేపు డ్రై అవ్వనిచ్చి మళ్ళీ కుందన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసామండి. గణపయ్యకి చక్కగా చెవికి దుద్దులును కంగన్ లాగా దిద్ది అండ్ ధోతికి కూడా చక్కగా స్టోన్ లేస్ అదంతా కూడా అవుట్లైన్ అనేది ఇచ్చేసామండి. అండ్ ధోతికి కూడా అక్కడక్కడ స్టోన్స్తో ఇచ్చేసామన్నమాట. సో కంప్లీట్ చేసేసామండి. ఇంకా ఏదైతే ఉంటుంది కదండి మాల, గణపయ్య మాల ఉంటుంది కదా, దాన్ని కూడా కుందన్స్తో చక్కగా అలంకరించేసింది మా అమ్మాయి. ఈ లేసెస్, స్టోన్ లేస్ ఏదైతే ఉంటుంది కదండి, వాటన్నిటినీ కూడా అక్కడక్కడ కిరీటంకి చక్కగా అలంకరించామన్నమాట. స్టోన్ లేస్ అదంతా కూడా సెట్ చేసాము 2 layers 2 lines. ఇంకా కంప్లీట్గా నిజంగానే గోల్డ్ కిరీటం పెట్టినంత లుక్ క్రియేట్ అయిపోయిందనమాట. ఇంకా మీరు పూజ వీడియోలో చూసినట్టయితే మీకు తెలుస్తుందండి. మేము కిరీటం వెనకాల కూడా ఈవెన్ హెయిర్ లైనింగ్ కూడా ఇచ్చాము. గణపయ్యకి హెయిర్ ఎలా ఉంటుందో అలా అవుట్లైన్ అనేది ఇచ్చేసామన్నమాట. హెయిర్ ఉండేలాగా ఫ్రంట్ సైడు ఫేస్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెనక సైడు రాఖీ పెట్టాము మేము. మీరు చిన్నగా గమనిస్తే కనిపిస్తుంది అనమాట.
వినాయకుడి కిరీటం వెనకాల రాఖీ ఉంటుంది కదండి, అదైతే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ పెట్టాను అనమాట. అది రింగ్ అంతా ఆ మట్టితో అయ్యేసరికి సన్నగా విరిగిపోతుంది. సో ఇలా కుదరదని చెప్పి మేము రాఖీ కట్టాము. మనకి 2 రూపీస్ రాఖీలు దొరుకుతాయి కదండి ఇలా, అది మీరు గమనించినట్టయితే క్లియర్గా కనబడుతుంది అనమాట. చాలా బాగా అనిపించింది. సో అది ట్రై చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. మీకు కనుక కంప్లీట్ ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మా గణపయ్య ఇలా మా చేతితో చేసుకోవడం మాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరేమంటారు, బాగుండిందా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్